అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుధా చంద్ర. అందరూ ఎండలకి ఎలా ఉన్నారండి? బాగున్నారా? పిల్లలకైతే హాలిడేస్, సో ఏవేవో ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అన్నీ బాగా జరగాలని చెప్పి, బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, ఇది మా పాప బర్త్డే వీడియో. తనకి 3rd బర్త్డే రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. దాని వీడియో అనమాట ఇది. ఇంకా ఏ పండగలైనా నాకు ఎగ్జైటింగ్గా ఉంటుందో లేదో కానీ, మా పాప బర్త్డే అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఈసారి ఏం పెద్దగా సెలబ్రేషన్స్ లేవు. నేను ఫుల్ సిక్ అయినాను. సో సెలబ్రేషన్స్ ఏమీ లేవన్నమాట. కేక్ మాత్రం తెచ్చాము. ఇంట్లో వరకే ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా సరే, పార్టీ లాగా ఏం చేయలేదు. అంటే ప్రతిసారి ఏం చేసేయము, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళని పిలిచే వాళ్ళము. ఈసారి అది కూడా చేయలేదు. సో ఈ బర్త్డేని సింపుల్గా ఎలా చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మా పాపని ఫోటో కోసం నవ్వమంటే చూడండి, పెద్దగా సౌండ్ వచ్చేలా నవ్వుతుంది. దానికి అర్థం కాలేదు డిఫరెన్స్. జస్ట్ స్మైల్ ఇమ్మంటే పెద్దగా నవ్వుతోంది. ఇంకా అంతేలే, అయిపోయింది, ఏం కాదు. హ్యాపీ బర్త్డే టు పప్పు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్. అమ్మ ఎక్కడంటే ఎక్కడికి వచ్చేది చిన్న ఉక్క రావాలన్నమాట. ఓకేనా? పప్పు పెట్టు. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. చెప్పు థ్యాంక్ యూ మమ్మీ చెప్పురా. చెప్పు థ్యాంక్ యూ మమ్మీ చెప్పు. చెప్పవా? ఏ ఎవరు చెప్పారే నీకు హ్యాపీ బర్త్డే? నేను కదే. హ్యాపీ బర్త్డే పప్పమ్మ. పిన్నికి పెట్టు కొంచెం. చూసారా వీడియోలో నేను హ్యాపీ బర్త్డే చెప్తే, అది వాళ్ళ పిన్నికి అదే హ్యాపీ బర్త్డే చెప్పి అదే థ్యాంక్ యూ కూడా చెప్పుకునింది. దానికి తెలుసు వాళ్ళ పిన్నికి అది క్లోజ్ అయితే నేను కొంచెం ఫీల్ అవుతానని, ఉడుక్కుంటానని తెలుసు అనమాట. అందుకే అట్లాంటి పనులు చేస్తుంది, కావాలనే చేస్తుంది. ఆ రోజు ఇంకా చాలా పనులు చేసింది ఇలాంటివి. అమ్ములు ఏంటిది? మమ్మీకి అక్కడ చూడు, మమ్మీ ఏడుతుంది. పట్టుకో. ఏంది ఇది విచిత్రం కాకపోతే? ఎందుకు తినేసావు ఇందాక? ఆకలిస్తే తినేస్తావు, మమ్మీకి పెట్టాల్సింది. దానులు ఇది బాగా ఇలాంటి చిలిపి కోతి పనులు మా పాప ఆ రోజు చాలానే చేసింది. వాళ్ళ మమ్మీ ఉడుక్కున్నట్టు ఫేస్ హర్ట్ అయ్యేలా పెడితే దానికి చాలా ఇష్టం అనమాట. అందుకే అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఒక కేక్ బటర్ స్కాచ్ 2 కేక్స్ తెప్పించాను కదా, బటర్ స్కాచ్ కేక్ కట్ చేపించి మా నాన్న వర్క్ ప్లేస్కి పంపించాను అనమాట, ఇచ్చి రమ్మని చెప్పి. అంటే అది ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కదా, కొంచెం అలా వెళ్ళి అందరికీ చాక్లెట్ కేక్ అలా ఇచ్చొస్తే బాగుంటుందని చెప్పి నేనే పంపాను. నేనే తీస్తున్నా, క్యూట్ గర్ల్ అని తీస్తున్నా. నీతో నిల్చుకుంటుందంట. బాయ్ చెప్పు. బాయ్. టాటా. మా నాన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అందరికీ కేక్ ఇచ్చి అక్కడే కాసేపు ఆడుకొని, అంటే అక్కడ కొంచెం గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడ ఆడుకొని సాయంత్రం 6కి వచ్చింది. ఆ తర్వాత ఈవినింగ్ సెలబ్రేషన్ స్టార్ట్. బుజ్జి క్యాప్ వద్దులేమ్మా నీకు, నీకు పాపిటి పిల్ల పెట్టుకుని ఇలా. సో క్యాప్ వద్దులే, మళ్ళీ నీకేలే, మళ్ళీ నీకే ఇస్తారులే. ఇస్తారా? సరే పోనీ. పైకన్నా పెట్టుకో. అక్కోళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూసి ఇప్పుడు చూడ. అట్లా వద్దులే, నేను పెడతాను. పాపిడి బిల్లు వేసుకొని ముద్దుకున్నాం. మళ్ళీ ఇది ఒకటి పాపిడి బిల్లు పోతుందమ్ము. పాపిడి బిల్లు చేతిలోనే ఉంచేసేయమే. హ్యాపీ బర్త్డే నిహారా.
హ్యాపీ బర్త్డే చిన్ని తల్లి. ఈ చిన్ని తల్లి బర్త్డేకి నా ఆనందం కోసం నేను డ్రెస్ వేసి దాన్ని అందంగా రెడీ చేసుకోవడం ఇవన్నీ నా ఆనందం కోసమే. దానికి అవి ఆనందాన్ని ఇవ్వవు. ఇంకా నెక్స్ట్ బర్త్డే నుంచి దానికి ఏదైతే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందో ఆ పనులు మాత్రమే చేయాలనుకుంటున్నాను. చూసారుగా ఇంతకుముందు దానికి క్యాప్ పెట్టుకోవాలని ఉన్నింది. ఆ క్యాప్ మిగతా పిల్లలకు కూడా తెచ్చుంటే బాగుండు. అంటే ముందు ప్లాన్ లేదనమాట అసలు ఎవరిని పిలవాలని. అదంతా వాళ్ళ పక్కింటి పిల్లలు ఆ నలుగురు మాత్రం పిలిచానమాట. దగ్గరలోనే ఉంటారు కదా, ఇంకా అప్పటికప్పుడు అంటే సెలబ్రేషన్ 7కి స్టార్ట్ చేస్తే అప్పటికప్పుడు పిలిచామన్నమాట. 6కి అలా పిలిస్తే ఆ పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చి బెలూన్స్ కూడా పాపం వాళ్ళే ఊదారనమాట. మా సిస్టరు ఆ పిల్లలు కలిసి చేశారు. ఇది వస్తూనే నిద్రపోయింది. చిన్న పాప దగ్గర నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. పక్కకు పెట్టే ఉఫ్ అని ఊదునానా. ఆ పిల్ల పైకి మహిత మహిత ఉఫ్ అను ఇంకా గట్టిగా ఉప్పు నాన్న. నువ్వు ఊపై మహిత ఆ పిల్ల బదులు. పైకి నువ్వు లేమైతా పైకి ఇంకా రాదు దగ్గర. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear friend. Happy birthday to you. May God bless you dear. May Jesus bless you. May friends wish you dear. Happy birthday to you. Happy birthday to you. నార్మల్గా రోజు అయితే అసలు అంతసేపు ఒక కుర్చీలో కూర్చొని ఉండడము, చెప్పింది చేయడం ఇవంతా మా పాప చేయొద్దు. ఇండిపెండెంట్ గర్ల్ అనమాట. ఏదైనా చేయమంటే ఎందుకు ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది. మరి ఆ రోజు ఏమైందో అప్పటికప్పుడు నిద్రలేయడం వలన లేకపోతే ఆ డ్రెస్ వల్ల, ముఖ్యంగా అలాంటి డ్రెస్సెస్ కూడా వేసుకోదనమాట. నేను ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ వచ్చాను. పాప నీ బర్త్డే పాప, నీకు కేక్ కొంటాను పాప, బెలూన్స్ కొంటాను పాప, నువ్వు అవి వేసుకోవాలి అని చెప్పి ఇలా ఏదో చెప్తూ ప్రిపేర్ చేస్తుంటాం కదా. సో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్నే ఆ పిల్ల తీసుకుందనమాట. సో అందుకనే వేసుకుంది. కష్టపడి రెడీ అయ్యి ఎట్లా ఒకట్లా కూర్చునిందనమాట అక్కడ. కానీ అంత బుద్ధిగా అయితే రోజు అస్సలు కూర్చోదు. ఆ డ్రెస్ తీసేసాక ఆ బెలూన్స్తో అయితే ఫుల్ ఫన్ ఆడిందనమాట. ఆ బెలూన్ కూడా ఒకటి పగిలింది పాపం, మూతి దగ్గర పగిలింది, బాగా ఏడ్చింది. పాపకి ఏం గిఫ్ట్ ఇచ్చారు? వెరీ గుడ్. భలే ఉన్నాయి నీ బ్యాంగిల్స్ పప్పు నాన్న. స్మైల్ ఇవ్వు, నీకు గాజు నాన్లు తీసుకో. అక్క ఏదో ఇస్తుంది తీసుకో. మహిత తీసుకోరా సరే ఆ చాక్లెట్ నీకేలే. సరే సర్లే నాన్లు పక్కన పెట్టేసేలే. అయ్యన్న ఏదో తెచ్చాడు చూడు నీకు. ఆహా బిస్కెట్లు వద్దు నీకు, దగ్గర నించుకో. బిస్కెట్లు వద్దమ్మా నీకు. పైకెత్తుమా, తల పైకెత్తు. ఏం బొమ్మలు ఇచ్చారు నీకు? నచ్చినాయి నాన్నలో అన్ని చిన్న బొమ్మలు. పిల్లలంతే, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారనమాట. అంటే మాస్క్ ఉండదు, వాళ్ళకి నచ్చినవి మాత్రం తీసుకొని నచ్చనివి వద్దనేస్తారనమాట. కానీ అది కొన్ని సిచ్యువేషన్స్లో ఆడ్గా ఉంటుంది. ఇంకా కేక్ కూడా పాపకి నచ్చలేదన్నమాట. ఫస్ట్లో కొంచెం తినింది, ఎక్కడో చేదుగా తగిలింది ఆ చాక్లెట్ కేక్. ఆ తర్వాత నుంచి అసలు ఎవరు పెట్టినా పెట్టించుకోలేదు. ఏ బాబా ఆ పిల్ల కేక్ నచ్చలే. బాబాయ్ నువ్వు పెట్టినట్లు బాబాయ్ కన్నా పెట్టు నాన్న.
ఆఖరికి పాప బర్త్డే ఇలా కంప్లీట్ అయింది. కొంచెం కోఆపరేట్ చేసింది, కొంచెం కోఆపరేట్ చేయలేదు, మొత్తానికి ఓకేగా థర్డ్ బర్త్డే అయిపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత తొందరగా థర్డ్ బర్త్డే వచ్చేసింది, అసలుకి చాలా త్వరగా పెద్ద అయిపోతున్నారు కదా. అంటే మనకు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్ననో మొన్ననో కదా చిన్న బేబీని తీసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సఫర్ అయ్యాము. అప్పుడే 3 years అయిపోయిందా అనిపిస్తుంది. సో థర్డ్ బర్త్డే కంప్లీటెడ్. ఇంకా వచ్చిన పిల్లలందరికీ ఇంకా స్ప్రైట్ ఇచ్చామన్నమాట, కూల్ డ్రింక్. అంటే పిల్లల్ని మాత్రమే పిలవాలని అనుకోలేదు కదా, కొంచెం సాఫ్ట్గా ఉండే మాజా అలాంటిది, ఫ్రూటీ అలాంటివి అయితే ఇష్టపడి ఉంటారేమో వాళ్ళు. స్ప్రైట్ అంటే కొంచెం గ్యాస్గా ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం కష్టమైంది. తర్వాత ఇంటి పక్కనే కదా ఉండేది, వాళ్ళకి కేక్, చాక్లెట్, ఇంకా పఫ్ అనుకుంటా అది తెప్పించి అది వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. సో పాప బర్త్డే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప వచ్చిన వాటిల్లో ఆ బుడిగిలతో మాత్రమే ఎక్కువసేపు ఆడుకుంది. సో వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సుధా చంద్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.